బొద్దింక పాలు సైంటిస్టులు వీటిని పోషకాల గని అని తేల్చేశారు. మరి కీటకం పాలు ఎంత పోషకమైనవో తెలుసుకుందాం. పసిఫిక్ బీటిల్ కాక్రోచ్ అనే బొద్దింక తన పిల్లల కోసం ఈ పాల లాంటి ద్రవాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఆవు పాల కంటే కూడా దీనిలో చాలా ఎక్కువ పోషకాలుంటాయట. ఈ పాలల్లో ప్రోటీన్లు, కొవ్వులు, చక్కెరలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. అందుకే ఇది ఇప్పటి వరకు స్టడీ చేసిన వాటిలోనే అత్యంత శక్తినిచ్చే సహజ ఆహార పదార్థాలలో ఒకటిగా నిలిచింది. దీనికున్న ప్రత్యేకతను చూసి భవిష్యత్తులో ఫుడ్ టెక్నాలజీలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సైనికులు యుద్ధానికి వెళ్లేటప్పుడు, వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లేటప్పుడు తక్కువ బరువుతో ఎక్కువ పోషకాలుండే ఆహారం కావాలి. బొద్దింక పాలు అలాంటి వాటికి బాగా పనికిస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆహారం దొరకడం కష్టమవుతుంది. అప్పుడు కూడా ఈ బొద్దింక పాలు డిస్ట్రిబ్యూట్ చేయవచ్చు. జర్నల్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ క్రిస్టలోగ్రఫీలో 2016లో ఒక స్టడీ పబ్లిష్ అయింది. అందులో బొద్దింక పాల ప్రత్యేక లక్షణాల గురించి రీసెర్చర్లు తెలుసుకున్నారు. ఈ పాలని చిన్న బొద్దింకలు తాగినప్పుడు వాటి కడుపులో ప్రోటీన్ క్రిస్టల్స్ ఏర్పడతాయట. ఈ క్రిస్టల్స్ నెమ్మదిగా ఎనర్జీని రిలీజ్ చేస్తూ చాలాసేపు పోషణను అందిస్తాయి. బొద్దింక పాలలో పోషకాలు వదిలిపోయేలా ఉన్నా ఇంకా మనుషులు తాగడానికి అందుబాటులో లేదు. వీటిని తయారు చేయడం చాలా కష్టం. ఆవులాగా కాకుండా బొద్దింకలు చాలా తక్కువ పాలిస్తాయి. అందుకే వీటిని పెద్ద మొత్తంలో ప్రొడక్షన్ చేయడం ఇప్పట్లో కుదరదు. మిగతా సూపర్ ఫుడ్స్ లానే బొద్దింక పాలు కూడా భవిష్యత్తులో ఒక మంచి డైటరీ సప్లిమెంట్ అవ్వొచ్చని సైంటిస్టులు అంటున్నారు. దీని గురించి ఇంకా చాలా రీసెర్చ్ చేయాలి. కానీ దీని ఆవిష్కరణ మాత్రం హై న్యూట్రిషన్ ఫుడ్ సోర్స్లకు కొత్త దారులు తెరుస్తుందనడంలో సందేహం లేదు.